మేడిగడ్డను పేల్చేశారు. ఆనాడు ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టలే కేటీఆర్. నిల్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ బూతులు తప్ప సబ్జెక్టు తెలియదు. పాత బాసుకు కోపం వస్తుందనే పాలమూరును పండబెట్టిందని కామెంట్. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్ చేసింది. ఇక చూడు ఏమైపోయింది. ఇలా బూతుల ముఖ్యమంత్రి ఎవరంటే ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నప్పుడు మరి వాళ్ళు ఒకటేనా? ఇక మన లాంటి వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడతామా అంటారు. బూతుల ముఖ్యమంత్రి, బూతులు మాట్లాడడానికి ఆయన పుట్టిండు, బూతులు మాట్లాడితేనే హైలైట్ అవుతాడు అని చెప్పేటువంటి కేటీఆర్ అన్నాడు. మరి కేటీఆర్ గారు నిజంగా బూతులు మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? కొత్త పోలీస్ కమిషనరేట్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ సైబరాబాద్ మెగా హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణ కమిషనరేట్ పరిధి నుంచి భువనగిరి జిల్లా మినయింపు. సైబరాబాద్ సిపిగా ఎం రమేష్, మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహాంతి, ఫ్యూచర్ సిటీకి సుధీర్ కుమార్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం ఉండి ఇక కొత్తగా ఏర్పడినటువంటి పోలీస్ కమిషనర్లకు కొత్త సిపిలు కూడా వచ్చిన నేపథ్యం ఉంది. ఇక ఇదంతా తన మార్కును చూపించుకునే నేపథ్యం ఉంది. కొత్త సిటీలు ఎట్లున్నాయో ఒకప్పుడు ఉన్నటువంటి నేపథ్యం సైబరాబాదు, హైదరాబాదు, రాచకొండ 3 కమిషనరేట్లు ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి సిటీలో కూడా మార్చేసి వాటి కూడా చేంజ్ చేసిన నేపథ్యం ఉంది. సైబరా సిపిగా అయితే ఎం రమేష్ రెడ్డి సార్ ఐపీఎస్ నిజంగా ఒక డైనమిక్ పోలీస్ బాసు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనము. సైబరాబాద్ సిపిగా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి రమేష్ రెడ్డి సార్ నిజంగా ఒక రైతు బిడ్డగా వచ్చి అనేకమైన కష్టాలు ఎదుర్కొని నిజాయితీకి మారిపేరుగా ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండేటువంటి ఒక గొప్ప మేధావి, ఒక డైనమిక్ ఐపీఎస్ ఆఫీసరు రమేష్ రెడ్డి సార్ కూడా నేను నిజంగా శుభాకాంక్షలు ఇస్తున్నాను. అలానే ఉన్నటువంటి సుధీర్ బాబు సారు సుదీర్ఘకాలంగా రాచకొండకు సేవలు అందించి ఆయన అనుకున్న లక్ష్యము రాచకొండ పోలీస్ కమిషనరేట్ దగ్గర పడుతున్న తరుణంలో తన మార్కును చూపించుకొని పోలీస్ కమిషనరేట్కు తన ప్రతిదీ కూడా ఆయనే దగ్గర ఉండి దాన్ని పర్యవేక్షించి రాచకొండ పోలీస్ కమిషనరేట్కు సుదీర్ఘంగా దగ్గర ఉండి అనేకమైన పనులు చేసినటువంటి పోలీస్ కమిషనర్గా తన మార్కును చూపించుకునే క్రమంలోనే అంతలోనే సార్ కూడా ఇంకా ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం. అలానే అవినాష్ మహాంతి సార్ సైబరాబాద్ సిపిగా ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత ఆయన మల్కాజ్గిరికి మళ్ళా తీసుకురావడం ఇదంతా ఒక ఎత్తుగడలో భాగమే. ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడు ఏమైపోతుందో చెప్పిన నేపథ్యంలో ఇంకా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా తెరపైకి తీసుకొచ్చేటువంటి క్రమం చేస్తున్నాం. వీళ్ళు వెంటనే ఏదైతే ఆదేశాలు ఇచ్చిన వెంటనే వాళ్ళ విధుల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.